బీసీ రిజర్వేషన్ల పేరుతోటి బీసీలను మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? బీసీలు అనేది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం కొట్లాడుతురా? తెలంగాణలో బీసీలకు అందరి కోసం కొట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన నిదానంతో ముందుకెళ్తున్నాము. మీరు అది ఆలోచించండి. రాజకీయ లబ్ధి కోసం మేము మాట్లాడట్లేదు. బీసీలు ఎక్కడున్నా బీసీనే. బీజేపీ బీసీ, కాంగ్రెస్ బీసీ, బీఆర్ఎస్ బీసీ ఉండదు. మీరు అది అర్థం చేసుకోవాలి. దొంగనా కొడుకులు ఎవడైనా కింద కామెంట్ పెట్టేటప్పుడు కూడా అడే నువ్వు కరెక్ట్, నువ్వు నీ జీమెయిల్ ఐడితో పెట్టరా ఎదవా, అడ్డమైన కామెంట్లు పెట్ట నరికి పడేస్తా కొడుక, ఇష్టం వచ్చినట్టుగా పెడుతున్నారు. తలకాయ ఉందా? మీరు నేను కరెక్ట్ మాట్లాడుతున్నా. నాలాంటి వాయిస్ ఇవ్వాలంటే అందరు ఇవ్వలేరు. మీరు దమ్ము ధైర్యం ఉంటే రండి ముందుకి. మీరు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు పెట్టడం కాదు, మీకు ధైర్యంగా వచ్చి ఎదిరించండి. ఇవాళ బీసీల కోసం మేము ముందుండి పోరాడుతున్నప్పుడు అన్ని పార్టీలు కలిసి రావాలి. ఏ పార్టీ కలిసి వస్తుంది? ఇవాళ మేము మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము అసెంబ్లీలో ఇవాళ బిల్లు పాస్ చేయించి మేము పంపించాము. మరి వాళ్ళు పెట్టాలి. కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. అది చెప్పు రామచంద్రరావు. ఉట్టిగానే నువ్వు మాట్లాడడం కాదు. ఆడ నువ్వు మాట్లాడితే ఆడ ఎవరు నమ్మేటోడు కూడా లేడు. కనీసము మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిని బట్టి మీరు మాట్లాడండి తప్ప తెలియకపోతే మూసుకొని ఉండు నోట్లో. కానీ ఏది పడితే అది మాట్లాడితే ఎవడు ఊరుకోడు.